న్యాయంగా చేసేదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ప్రాథమిక హక్కు. దానికి మీరు ఈ రకంగా ప్రభుత్వం ఏ రకంగా చెప్తే ఆ రకంగా వివరించడం అనేది ఒక పద్ధతి కాదు సార్. మీరే చెప్పండి, పోలీస్ ఆఫీసర్లు దయచేసి ఒక ఇది చెప్పండి. మినిమం కదా, అది ఒక ప్రజాస్వామ్యానికి అర్థమే ప్రశ్నించడము, విమర్శించడము. ఎవరు ఈ ప్రభుత్వం మీద పెన్ను పెట్టి రాయకూడదు, లేదా గొంతెత్తి మాట్లాడకూడదు. ఈ రకంగా నిర్బంధం చేస్తే దానికి పోలీసు మీ భుజాల మీద తుపాకీలు పెట్టి చంద్రబాబు నాయుడు ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నాడు. మీకు అర్థం కావడం లేదు పోలీస్ ఆఫీసర్లకు. ఎప్పటి నుంచో ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే న్యాయంగా, నీతిగా, ధర్మంగా పనిచేసిన వ్యవస్థ. ఈ వ్యవస్థ ఇంత నాశనం చేస్తారని ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలే. ఈ రకంగా ఆయన కనీసం మేము ప్రొటెస్ట్ అంటే ఈరోజు ఏదైతే మా గోవింద్ లతవరం గోవింద్ అల్లుడు భూమిని కొన్నారు. ఇదే పయ్యావుల కేశవ్ వాళ్ళ సొంత బంధువు, వాళ్ళ చిన్నాయన కొడుకు పెద్దనాయన కొడుకు అదే భూమిలోనే 10 ఎకరాలను కొన్నాడు. 10 ఎకరాల భూమిని కొన్నాడు. ఇంకో అతను ఎవరో బీసీ అతను ఒక 10 ఎకరాల భూమిని కొన్నాడు. వాటిని అన్నింటి కూడా మీరు తీసుకోవాలి కదా. ఇప్పుడు కేవలం 100% మీరు పర్యావరణ కేసు ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది ధర్మం కాదు. దీని మీద ఎస్పీ గారు కానీ, డీజీపీ గారు కానీ రెస్పాండ్ అవ్వాలా. ఖచ్చితంగా న్యాయబద్ధంగా పోరాడాలి. అరే ఇదేం ప్రజాస్వామ్యమా? ఏం మీకు అర్థం కాదు. ఏంటి ప్రజాస్వామ్యమా? ఇదేమి కూలి చేస్తున్నారు కదా. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు కదా. ఏం పద్ధతి ఇది? ప్రజాస్వామ్యమా కాదా ఇది? ప్రజాస్వామ్యంలో ఈ రకమైన కూలి చేయడం నాకు అర్థం కాదు.